ఈ కర్రీ కోసం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ జీరా, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 5 లవంగాలు ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము నువ్వుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటేనే మాడిపోకుండా ఉంటాయి. వీటన్నిటిని చల్లబడ్డం కోసం పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న దానిలో కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి తీసుకోవాలండి. దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు. కారం వచ్చి మనం తినేదాన్ని బట్టి అండి. కారం ఎక్కువ తినే పనితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మామూలుగా అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉన్న వాటిని మనము మిక్సీ పెట్టేసుకొని డ్రై పౌడర్ లాగా అయింది కదండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. వంకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 3/4 కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ వాటర్లో. ఈ విధంగా సాల్ట్ వాటర్లో తీసుకున్న వాటిని మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దాన్ని దీంట్లోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి స్టఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో తిరగమాత దినుసులు ఉన్నాయి కదా, ఇందులోని ఆవాలు, అలాగే జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కట్ చేసినవి, ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లోకి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని 1 by 1 అంతా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి స్టఫ్ చేయంగా మిగిలిపోయిన మసాలా పేస్ట్లో వాటర్ పోసుకొని గ్రేవీ కోసం అంతా దీంట్లోకి పెట్టేసుకోవాలి. బండలోకి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలకి మంచిగా మగ్గుతాయండి. ఈ మగ్గిన దాంట్లో చింతపండుని గుజ్జుని మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా బాండల్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ అండి.